ఇక తనలోని వీరుణ్ణి క్షత్రియుణ్ణి నిద్రలేపుతూ, నువ్వా పిరికివాడివి? కానే కాదు. ఈ హృదయ దౌర్బల్యం ఎవడికి పనికొస్తుందని ప్రశ్నించాడు మాధవుడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యత్కోత్తిష్ఠ పరంతప. ఈ సమస్త శత్రుమూకలని ఓడించగలిగే శక్తి నీకున్నది. పరంతప, లే, యుద్ధానికి సిద్ధపడు. ఇది నీ యుద్ధం, నిన్ను కోరి నీకెదురొచ్చిన యుద్ధం. పరాక్రమంతో పలకరించు బావా, లే అని పిలుపునిచ్చాడు. నీకున్న ధైర్యం కేవలం బయట శత్రువుల్ని జయించేది కాదు, లోపలున్న నిజమైన శత్రువుని కూడా జయించగలిగిన వాడా అర్జున, లే. ఈ హృదయ దౌర్బల్యం వద్దు, శరీర దౌర్బల్యం లేదు నీకు, మహాబలవంతుడివి. హృదయానికి ఎందుకు ఈ బలహీనత? అర్జునుడికి ఆ బలహీనత ఇంతకు ముందు లేదు, ఇప్పుడుంది ఉన్నట్టుండి. అదే మాయ. కొన్నిసార్లు ఎంతటి వారికన్నా మాయ కమ్ముకోదా? పరమశివుడితో యుద్ధం ఎలాంటి భయం లేకుండా చేసినవాడు ఇప్పుడు ఏంటిలా?